హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి తెలుగు. సో చాలా మంది నాకు చాలా కామెంట్స్ చేస్తున్నారు. సో వాటికి నేను రిప్లై ఇస్తున్నాను. బట్ ఒక వీడియో చేసి ఇంకొద్దిగా క్లారిటీగా ఇద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. సో దట్ చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అంటే రిపీటెడ్ కామెంట్స్ కాకుండా ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్గా చాలా మందికి యూజ్ అవుతుందని నేను కొన్ని కామెంట్స్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. సో అందులో ఫస్ట్ కామెంట్ మనం చూసుకున్నట్లయితే, సో అజయ్ అడుగుతున్నాడు అనమాట, హాయ్ అన్న, డబ్ల్యూపీఆర్ క్వశ్చన్స్ చెప్పండి. ఎస్, డెఫినెట్లీ నేను డబ్ల్యూపీఆర్ క్వశ్చన్స్ని ఒక లెంతీ వీడియోస్లో ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు నేను షార్ట్స్లో చెప్పేవాడిని, కానీ ఇప్పుడు ఏంటంటే చాలా టైం టేకన్ అవుతుంది. నాకు కూడా వర్క్ ప్లస్ నా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి నేను లెంత్ ఫుల్ అంటే ఒక 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అలా నేను ప్లాన్ చేస్తాను డెఫినెట్లీ. రిగ్గర్ 1 వీడియో ప్లీజ్. రిగ్గర్ 1 కాదు, రిగ్గర్ 2, 3 గురించి కూడా నాకు చాలా మంది కామెంట్ చేశారు. ఈ వీడియో ఎందుకు డిలే అవుతుందంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేకపోతున్నాను అనమాట. అంటే ఫుల్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వీడియో రిలీజ్ చేద్దాం అని చూస్తున్నాను. సో ఎవరైనా రిగ్గర్స్ నాకు హెల్ప్ చేసినట్లయితే ఎలా ప్రొసీజర్ ఉంటుంది, ఆజాద్ వీసాలో వస్తే ఎలాగా, లేకపోతే కంపెనీలో వస్తే ఎలాగా, సో ఈ విధంగా నేను ప్లాన్ చేసి నేను డెఫినెట్లీ ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్, సో అదే విధంగా ఇంకొక అతను అడిగారు, 10th ఆఫ్టర్ సేఫ్టీలో జాయిన్ అవ్వాలి, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ యూఏఈ, ఐ వాంట్ టు స్టార్ట్ సేఫ్టీ. సో నేను చెప్పాను కదా, చాలా మందికి ఈ డౌట్ ఉంది. 10th ఆఫ్టర్ మీరు ఏదైనా డిప్లొమా కానీ, నిబోష్ కానీ, అయోష్ కానీ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి సేఫ్టీలో. మినిమం 10th రిక్వైర్డ్. ఓకే, మినిమం 10th ఉంటే చాలు. ఓకే గైస్. నెక్స్ట్, బ్రో ఇంటర్ క్వాలిఫికేషన్తో నిబోష్ చేయవచ్చా, ప్లీజ్ రిప్లై. సో ఇది చాలా మందికి డౌట్ ఉంది. సో నిబోష్ అనేది ఎటువంటి క్వాలిఫికేషన్కి సంబంధం లేదు. మీరు 10th చేసిన తర్వాత ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు నిబోష్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంది. దీన్ని రిమూవ్ చేసేయండి మీ మైండ్లో నుంచి. ఎలాంటి వ్యక్తి అయినా మినిమం 10th కావాలి. ఓకే, 10th నుంచి మీరు ఎంత క్వాలిఫికేషన్ చేసినా ప్రాబ్లం లేదు. మినిమం 10th ఉంటే చాలు, మీరు నిబోష్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. డబ్ల్యూపీఆర్ చేయాలని అనుకుంటున్నాను అన్న, ప్రెసెంట్ ఖత్తర్లో ఉన్నాను. సో ఎలా అనేసి చెప్పారు. సో ఆల్రెడీ డబ్ల్యూపీఆర్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. డబ్ల్యూపీఆర్ అనేది చాలా ఈజియెస్ట్ జాబ్ అండి. అంటే ఫ్రెషర్స్కి రావడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ డబ్ల్యూపీఆర్ అనేది. సో ఈ వీడియో గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆ వీడియో ఒకసారి చూడండి బ్రదర్, మీకు అర్థమవుతుంది. అంటే మీరు హెచ్ఎస్సి చేశాక గల్ఫ్కి వెళ్ళారా, అంటే చేశాక ఫస్ట్ ఇండియాలో చేశారా లేక బయటకు వెళ్ళారా అని ఒక అతను అడిగారు అనమాట. సో ఏ కోర్సెస్ చేశారన్న కొద్దిగా నాలెడ్జ్ కోసం తెలుసుకోవడానికి అడుగుతున్నాను అని అంటున్నారు. సో నేను ఇండియాలో చేశాను డిప్లొమాతో అనమాట. డిప్లొమా సర్టిఫికేట్ ఉండేది నా దగ్గర. సో ఆ డిప్లొమాతో నేను ఇండియాలో 2 years చేశాను. సో అదే డిప్లొమాతో నేను వర్క్ పర్మిట్ రిసీవర్గా సెలెక్ట్ అయ్యాను అనమాట. సో ఆ టైంలో 2022లో నా దగ్గర నిబోష్ సర్టిఫికేషన్ అనేది లేదు. సో అందుకని నేను సేఫ్టీలో సెలెక్ట్ అవ్వలేదు. ఆ 2 years ఎక్స్పీరియన్స్ డిప్లొమా బేస్ మీద నేను యాజ్ ఎ డబ్ల్యూపీఆర్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని కోర్సెస్ అయితే చేశాను, స్పెషలైజేషన్ కోర్సెస్ చేశాను, అదేవిధంగా నిబోష్ కూడా చేశాను. సో ఈ సర్టిఫికేషన్స్ బేస్ మీద నాకు మా కంపెనీ అనేది యాజ్ అ సేఫ్టీ ఆఫీసర్గా ప్రమోట్ చేసింది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. డబ్ల్యూపీఆర్లో ప్రమోషన్స్ అండ్ హైక్స్ ఉంటాయా బ్రో? డెఫినెట్లీ ఉంటాయి. అంటే మీరు ఒకే కంపెనీని నమ్ముకుని ఉన్నట్లయితే ఆ కంపెనీ మీకు ఇయర్లీ లేకపోతే మీకు కాంట్రాక్ట్ అయినప్పుడు మీకు కంపల్సరీగా శాలరీ అనేది పెంచుతుంది అనమాట. నెక్స్ట్ స్మాల్ డౌట్, నార్మల్గా నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా చేస్తున్నా. ఓకే, గల్ఫ్కి వెళ్ళాలి అని ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటుందా అన్న అక్కడ? ఎస్, డెఫినెట్లీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్, ఇక్కడ స్టాండర్డ్స్ బట్టి మీకు ఒక 15 days to 20 days, 1 month కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వచ్చు. దాని తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ఒక కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో మన ఇండియాలో ఉన్నట్టు స్టాండర్డ్స్ వేరు, ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ వేరు. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ట్రైనింగ్స్ అవన్నీ ఇస్తారు. సో ఆ విధంగా మనం అనేది నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎస్బిటెట్ కోర్స్ ద్వారా ఎలా వెళ్ళొచ్చన్న గవర్నమెంట్ జాబ్స్కి? సో ఎస్బిటెట్ అనేది ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కే కాదు, ప్రైవేట్ జాబ్స్ కూడా మనం యూజ్ అవుతుంది. కానీ చాలా మంది ఎస్బిటెట్ ఎందుకు చేస్తారంటే గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని వేకెన్సీస్ పడుతుంటాయి. సో ఇప్పుడు మనం ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది మన దగ్గర, ఓకేనా, అగ్నిమాపక సిబ్బంది. సో అందులో కూడా మనం ఇలాంటి పోస్ట్స్ అనేవి అప్లై చేయొచ్చు. ఎస్బిటెట్ చేసిన వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అంటే నార్మల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేసిన వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది దొరకదు. ఓన్లీ ఎస్బిటెట్ అనేది వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వచ్చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా అన్న యూట్యూబ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇలాగే మీరు సపోర్ట్ చేయండి. సో నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తుంటాను అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీ కంపెనీ ఏ క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది? సో యాక్చువల్గా మా కంపెనీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఫుడ్కి అమౌంట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఆ అమౌంట్తోనే మేము ఏం చేస్తాం అంటే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అంటే గ్యాస్ స్టవ్, గ్యాస్ అదంతా ప్రొవైడ్ చేస్తుంది. చాలా కంపెనీస్ ఏంటంటే ఫుడ్ ప్రొవైడ్ చేసేస్తాయి.
సో ఫుడ్ ప్రొవైడ్ చేసే కంపెనీలో అలవాటైన వాళ్ళకి అదే నచ్చుతుంది అనమాట. అంటే ఫుడ్ ఇచ్చేస్తే బెస్ట్, ఇంకా టెన్షన్ ఉండదని. కానీ చాలా మంది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినటువంటి ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. బట్ మా కంపెనీ అయితే ఫుడ్ అనేది ఇవ్వట్లేదు. అమౌంట్ అయితే ఇస్తుంది. ఓకే గైస్. నెక్స్ట్ బ్రో, నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. గల్ఫ్కి సేఫ్టీ ఆఫీసర్గా వెళ్దాం అనుకుంటాను, మీతో మాట్లాడవచ్చా? సో నేను చెప్పాను కదా, ఇంటర్, డిగ్రీ, ఎనీ క్వాలిఫికేషన్ మీరు సేఫ్టీలో ఎంటర్ అవ్వచ్చు. సేఫ్టీలో చాలా పొజిషన్స్ ఉన్నాయన్నమాట. సేఫ్టీ ట్రైనీ నుంచి, సేఫ్టీ ట్రైనర్ నుంచి, ఓకేనా, అసిస్టెంట్ ట్రైనీ నుంచి, ఫైర్ వాచ్, ఫ్లాగ్ మ్యాన్, ఇలా చిన్న చిన్న పోస్టుల నుంచి పెద్ద పెద్ద పోస్టులు, సూపర్వైజర్, సేఫ్టీ ఆఫీసర్, కోఆర్డినేటర్, మేనేజర్, ఇలా చాలా మనకి సేఫ్టీలో ఫీల్డ్ అయితే ఉంది. సో మీరు ఏ కోర్స్ చేసినా, అంటే ఏ డిగ్రీ చేసినా పర్లేదు, సేఫ్టీలో ఎంటర్ అవ్వచ్చు. ఓకే గైస్. నెక్స్ట్, సేఫ్టీలో శాలరీలు పెరగవు, జాబ్ అవ్వదు అంటున్నారు. ఇది నిజమేనా? ఇది నిజమేనా అంటే ఇది మన మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే మనం ఎంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి, ఎన్ని సర్టిఫికేషన్స్, ట్రైనింగ్స్ అనేవి చేసి మనం ఇంకా అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ మనకి శాలరీ అనేది పెరుగుతుంది. ఓన్లీ నిబోష్తోనే సేఫ్టీ ఆఫీసర్ పొజిషన్లోనే ఉంటాను అంటే మరి ఏ కంపెనీ అయినా యాజ్ పర్ మార్కెట్లో ఎలా అయితే ఉందో ఆ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే గైస్. నెక్స్ట్, నేను బీకామ్ డిగ్రీ చేశా, సేఫ్టీలో కోర్స్ ఏముంటాయి చేయడానికి, ప్లీజ్ రిప్లై. సో చెప్తున్నాను కదా, నేను చాలా మందికి డౌట్స్ ఉందని. సో డిగ్రీ చేసిన, బీకామ్ చేసిన, ఎనీ క్వాలిఫికేషన్ అబౌవ్ 10th ఉంటే చాలు, సేఫ్టీలో చాలా కోర్సెస్ ఉన్నాయి. సో నేను ఎక్కువగా రికమెండ్ చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఫైర్ అండ్ సేఫ్టీ గ్లోనిక్స్ అనేసి. సో ఆ ఇన్స్టిట్యూట్కి మీరు అప్రోచ్ అవ్వండి, వాళ్ళు చాలా బాగా గైడ్ చేస్తారు. నేను కూడా అక్కడ నుండే వచ్చాను అనమాట. అదేవిధంగా, अस्सलाम वालेकुम भाई, आप कौन से कंसल्टेंसी से आए, मतलब गए हैं? ఓకే, కన్సల్టెన్సీ ఏది అని అడుగుతున్నారు. నేను విశాఖపట్నంలో ఆటో నగర్లో ఒక కన్సల్టెన్సీ ఉందండి, విస్కో ఇన్స్టిట్యూట్ అని. సో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి నేను వచ్చానన్నమాట 2022లో. ఓకే గైస్. సో అదేవిధంగా సార్, గుడ్ ఇన్ఫర్మేషన్. చిన్న డౌట్, సేఫ్టీ డిపార్ట్మెంట్లో మారాల్సి వస్తే, అంటే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్లో చేసిన తర్వాత కన్స్ట్రక్షన్లో మారాల్సి వస్తే అలా అవుతుందా అవ్వదా, అంటే ఎక్స్పీరియన్స్ పోతుంది కదా అని అడుగుతున్నారు. అలా ఏం ఉండదు. కన్స్ట్రక్షన్లో ఉన్న సేఫ్టీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్లో యూజ్ అవుతుంది, ఆయిల్ అండ్ గ్యాస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా కన్స్ట్రక్షన్లో యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, కన్స్ట్రక్షన్లో మనకి ఎక్కువగా ఎక్విప్మెంట్స్, సివిల్ వైపు మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అదే ఆయిల్ అండ్ గ్యాస్లో వెళ్తే కొద్దిగా చేంజెస్ ఉంటాయి అనమాట. ప్రాసెస్ ఇండస్ట్రీ సేఫ్టీ ఎలా ఫాలో అవ్వాలి, లైవ్ అక్కడంతా కూడా లైవ్ కాబట్టి, లైవ్ రన్నింగ్ పైప్ లైన్స్ ఉంటాయి కాబట్టి చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది. పర్మిట్లో కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ పర్మిట్, కన్స్ట్రక్షన్లో పర్మిట్ అనేది చాలా వేరుగా ఉంటుంది, ఆయిల్ అండ్ గ్యాస్లో పర్మిట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ మీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎటువంటి మిస్యూజ్ అయితే అవ్వదు. మీరు ఏదైనా సేఫ్టీ సివిల్లో చేయండి, కన్స్ట్రక్షన్లో చేయండి, ఆయిల్ అండ్ గ్యాస్లో చేయండి, అంతా కూడా ఒక సేఫ్టీ ఎక్స్పీరియన్స్లోనే వస్తుంది గైస్. టు బి ఆనెస్ట్ అన్న, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారా కంపెనీస్లో? ఐ నీడ్ దిస్ ట్రూ ఆన్సర్. ఎస్ బ్రదర్, మీరు నిబోష్ చేసి వచ్చినట్లయితే నిబోష్కి ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఆన్లైన్ వెరిఫికేషన్లో మీకు నిబోష్ అనేది అటెస్టెడ్ అంటే ఒరిజినలా కాదా అనేసి చెక్ చేస్తారు. దాని తర్వాతే మీకు యాజ్ ఎ నిబోష్ హోల్డర్గా కన్సిడర్ చేస్తారనమాట. మిగిలిన ప్రొఫెషనల్స్కి, అంటే ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా హయ్యర్ పొజిషన్స్కి అయితే మనకి డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ. సో ఈ సర్టిఫికేషన్స్ అటాస్టేషన్ అడుగుతాడు. అటాస్టేషన్ అంటే మన గవర్నమెంట్ నుంచి మనం అటాస్టేషన్ చేయించి, ఏ కంట్రీకి మనం వెళ్తున్నామో ఆ కంట్రీలో కూడా మళ్ళీ అటాస్టేషన్ చేయించి, అంటే ఇదంతా ప్రాసెస్ ఏంటంటే జెన్యూన్ సర్టిఫికేట్సా కావా అనేసి చెక్ చేస్తాయి కొన్ని కంపెనీస్, చెక్ చేస్తాయి. నెక్స్ట్, ఓకే, अस्सलाम वालेकुम भाई, फ्रेशर्स का एक अच्छा इन्फॉर्मेशन वीडियो डालो, फ्रेशर्स को कैसे ट्रीट करते हैं ट्रेनिंग के టైం పే ప్రొవైడ్ కన్నే టైం పే అని అంటున్నారు. ఓకే, ఫ్రెషర్స్ గురించి నేను ఎక్కువగా వీడియోస్ చెప్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ యాజ్ ఎ సేఫ్టీలో రావాలంటే మీరు ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేస్తే నిబోష్ చేసుకోండి, ఎందుకంటే మంచి గ్రోత్ ఉంటుంది, ఈజీగా రావచ్చు. లేదు నేను 10th చేశాను, చాలా గ్యాప్ వచ్చేసింది అంటే మీరు డిప్లొమా చేసుకోండి. ఓకేనా, ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా చేసుకొని ఏదైనా పొజిషన్, చిన్న పొజిషన్స్ ఉంటాయి. సో అలా వచ్చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆటోమేటిక్గా మీరు అప్పుడు నిబోష్ చేసుకోవచ్చు. ఓకే గైస్, చాలా మందికి ఫైనాన్షియల్గా మనం నిబోష్ చేయలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డిప్లొమా చేసుకోండి, దాని తర్వాత నిబోష్ చేసుకోండి, కొంత ఎక్స్పీరియన్స్, కొంత మనీ అనేది గెయిన్ చేసిన తర్వాత. ఓకే గైస్. సార్, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్ అండ్ కోఆర్డినేటర్ ఇన్ సౌదీ అరేబియా ప్రెజెంట్? ప్లీజ్ రిప్లై ఇన్ సమ్ డీటెయిల్స్. సో ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్స్ అంటే చాలా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఇది లిమిటెడ్ పొజిషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మా ఆర్గనైజేషనే ఉందనుకోండి, ఈ ఆర్గనైజేషన్లో ఒకే ఒక ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ని కానీ, వాటర్ని కానీ,
ఎనీ టైప్ ఆఫ్ వేస్ట్ని ఎలా మనం సాగ్రిగేట్ చేయాలి, ఎలా వాటిని మనం డిస్పోజ్ చేయాలి, ఎలా ఎన్వైర్మెంటల్ని మనం కాపాడాలి, ఎలా సైట్ని మనం సేఫ్గా ఉంచాలి. సో ఇవన్నీ తెలియాలంటే మనం ఎన్వైర్మెంటల్ ఆఫీసర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పొజిషన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. దీని గురించి నేను ఇంకా ఒక వీడియో చేస్తాను డీటెయిల్గా. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడిగారండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి, నేను చెక్ చేస్తాను ఆగండి. హాయ్ బ్రదర్, నేను ఐజీసీ నిబోస్ చేశాను, డైరెక్ట్గా ఫ్రెషర్గా జీసీసీ రావచ్చా? అవును, రావచ్చు. యాజ్ అ ఫ్రెషర్గా మీకు తక్కువ శాలరీ పడుతుంది, బట్ మీరు ఫ్రెషర్గా రావచ్చు. నిబోష్ ఉంటే చాలు. చాలా కంపెనీస్ ఇప్పుడు ఎక్కువ నిబోష్ని అడుగుతుంది. సో పాపులర్ సర్టిఫికేట్ అని అనొచ్చు అనమాట నిబోష్ని. సో ఈ విధంగా మీరు రావచ్చు, డెఫినెట్లీ రావచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే నాకు చాలా వచ్చాయన్నమాట కామెంట్స్. నేను వీటికి ఆల్మోస్ట్ నేను రిప్లై ఇచ్చేసాను యూట్యూబ్లో. కానీ నేను ఎందుకు మళ్ళీ స్పెషల్గా చెప్తున్నానంటే ఇంకొద్దిగా డీటెయిల్గా చెప్దాం, కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి ఎక్స్ప్లెయిన్ అవుతుంది, అంటే ఎలాగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఆ విధంగా నేను ఒక వీడియో అయితే చేశాను. ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.